విశాఖ మరియా మేక్ సంస్థ ప్రతినిధి సిస్టర్ సెల్వి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఉదయం సంస్థ కార్యాలయం వద్ద ఈకో వైజాగ్ జీబీఎంసీలో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపకులు జంతువులు ఇతర జీవుల కోసం నీరు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈకో వైజాగ్ గురించి 5,000 కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు కృషి ప్రారంభించామని చెప్పారు. ఈ వేసవిలో పక్షులు, పశువులు, ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచాలని అన్నారు. విశ్వంలోని ఇంతవరకు శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఒక్క భూగోళం మీద మాత్రమే జీవరాశి ఉందని చెప్పారు. మానవాళి మనుగడ సమస్త జీవరాశులతో పెనవేసి ఉందని, ఏ జీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మనుగడకు ఇబ్బంది కలిగిస్తోంది అంటూ హెచ్చరించారు. బర్డ్స్కి నీరు పెట్టండి, ఆహారాన్ని అందుబాటులో ఉంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, ఎక్కువ వైశాఖని జయప్రదం చేయండి. భూమి మీదే మనలాగా అన్ని జీవులు జీవించాలి, అన్ని జీవులు మనమే కాపాడాలి. కుమారి, నేను యాక్షనెట్ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాను. గత సంవత్సర కాలం నుంచి కూడా ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. మన జీవరాశిని ఇంకా మనతో పాటు జీవిస్తున్న పశు సంపద అయితే ఏదైతే ఉందో వాటిని, ఈ పక్షులన్నిటినీ కూడా మనం, ఈ జీవరాశిని అంతటినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషుల మీద, మన మీద కూడా ఎక్కువగా ఉంది. మనుషులమైన మనమే ఈ ఎండాకాలం అంతా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము దాహంతో. అలాంటిది పక్షులు, వాటికి నోరు లేదు, మాట్లాడలేవు. అలాంటివి అవి తాగడానికి మనం మనుషులం కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం, అవి మాట్లాడలేవు కాబట్టి మనం ఎక్కడైతే పక్షులు అవి తిరిగి వచ్చి చోటులోని మనం వాటర్ పెట్టడం, తర్వాత మనం తినే, ఇప్పుడు ఎండాకాలంలో మంచి ఫ్రూట్స్ అవి దొరుకుతాయి. ఆ ఫ్రూట్స్లో ఉన్న విత్తనాలని మనం ఉంచి వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో జల్లినట్టయితే అవి చెట్లుగా మారి వర్షాకాలంలో మంచి వర్షాలు పడతా ఉంటాయి. ఈ ఎండ తీవ్రత తట్టుకోవాలంటే ముందుగా చెట్లను కూడా నాటాలి. చెట్ల వల్లనే మనం మంచిగా ఆ చెట్లు నీడకి ఉండగలము. చెట్లు ఉండడం వలన మాత్రమే మనకి చాలా బాగుంటుంది. చెట్లు లేకపోతే చాలా తీవ్రమైన ఎండ పరిస్థితులకి, ఇంకా బెంగళూరులో ఇప్పటికే నీటి కొరత అనేది ఉంది. అలాంటిది మన వైజాగ్కి రాకుండా మనం కాపాడుకోవాలి. మనందరి మీద ఈ బాధ్యత ఉన్నది. ఎకో ఫ్రెండ్లీ ద్వారా రత్నం గారు ఏదైతే చేస్తున్నారో ఇవన్నిటిలోని ఎంతమంది వీలైతే అంతమంది పాల్గొని మిగతా